వాళ్ళ రమ్మనమే బాబు కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడికి రావాలి. కార్మికుల సమస్యలు తీర్చాలి. రాకున్నా కూడా మేము డైలీ వచ్చి మా వర్క్ మేము చేస్తున్నాం. కనీసం మాకు దయతలిసి మాకు నెలకు సాలరీలు వచ్చేటట్టు మేము చూడమని మీకు విన్నపం చేస్తున్నాం. ఎన్ని నెలల బట్టి రావట్లేదు మాది కాంట్రాక్టర్ ఎవరు మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ సార్ చెప్పినాం. కలెక్టర్ గారు సార్ కూడా పత్రం ఇచ్చినాం సార్. అయినా కూడా సార్ రావట్లేదు, ఇవ్వట్లేదు. మాకు పని ఒత్తిడి కూడా బాగుంది సార్. స్టాఫ్ కూడా తక్కువ మంది ఉన్నారు. జాబ్లో జాయినింగ్ మాకు 6 నెలలు అవుతుంది మాకు జీతాలు పడక. మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు చేయొద్దు అని చెప్పి అంటాను సార్. అన్న మాకు కాల్ మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అంటే మీరు సూపర్వైజర్ని అడగాలంటాను సార్. మేము అడిగితే ఆయన జీతాలు 6 నెలలకు పడితే 10 నెలలకు పడితే 10 నెలలకు వేస్తామంటాడు. మీరు పైసలు వచ్చేకాడ పని చేసుకోమని అంటాను సార్. మేము అడిగితే బంద్ చేయమని చెప్పి అంటాను సార్. మేము అడిగితే పని మరి మేము కొట్ట తిప్పలకి పని చేసిన వాళ్ళం సార్. మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్. ఒక 6 నెలలు అవుతుంది. మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్. మేము సూపరింటెండెంట్ సార్ కూడా మేము కంప్లైంట్ చేసినాం సార్. సూపరింటెండెంట్ సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అన్నాడు సార్. మాకు 6 నెలలు అవుతుంది. రేపు 1 తారీఖు వస్తే 7 నెలలు అవుతుంది సార్. మాకు పేమెంట్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము తినడానికైనా కనీసం మా ఇంట్లో మెయింటెనెన్స్కి అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. కాంట్రాక్టర్ గారు తిరుపతి అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ ఏమన్నా అంటే మీ పని తీసేస్తా, మీరు ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు. మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి, అట్లనే కలెక్టర్ గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము. ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితము ఎలాంటి రిజల్ట్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు, ఏం లేదు. ఎన్నెల బట్టి రావట్లేదు. మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6 నెలల నుంచి శాలరీ రావడం కానీ వాళ్ళకి 1 మంత్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 2 నెలలు శాంక్షన్ చేయమని మనము కాంట్రాక్టర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇష్యూ. షోకాజ్ నోటీస్కి రిప్లై రాగానే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం జరిగేటట్టు చూస్తాం.